मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నేనేమి ఆషామాషివాణ్ణి కాను. నా హుండీ నిండా ఎప్పుడూ చెల్లరే. చింది చాన్ చిల్లర్, అదే నా పేరు. అంకుల్ ఒక మసాలా దోశ ఇవ్వండి. బాబు 9 రూపాయలు 10 పైసలు. ఇదిగో 10 రూపాయలు. ఇదిగో తీసుకో కూపన్. అంకుల్ నా బ్యాలెన్స్ మనీ. ఇదిగో చూడు బాబు, ఇప్పుడు నా దగ్గర చిల్లర లేదు. ఇదిగో ఈ క్యాండీ తీసుకో, మిగతా చిల్లర్ని రేపు టిఫిన్ లో అడ్జస్ట్ చేసుకుందు గాని. థ్యాంక్ యూ అంకుల్. ఒక ప్లేట్ చోలే భటూరే ఇవ్వండి అంకుల్. వేడి వేడి చోలే భటూరే సిద్ధంగా ఉంది. బాబు 18 రూపాయలు 65 పైసలు. తీసుకోండి 20 రూపాయలు. నాకు చేంజ్ ఇవ్వండి. ఇదిగో చూడు బాబు, ఇప్పుడు నా దగ్గర చిల్లర డబ్బులు లేవు. రేపు ఆటోలో అడ్జస్ట్ చేసుకో. ఏమంటావు, సరేనా? నాకు క్యాండీ వద్దు. మీరు ఇప్పటికీ నాకు చాలా చేంజ్ తిరిగి ఇవ్వాలి. కానీ మీరు ఎప్పుడు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. మీ వల్ల అమ్మతో నేను తిట్లు తింటున్నాను. బాబు వెనక బోర్డు ఉంది చూసావుగా, దయచేసి సరైన చిల్లర ఇవ్వవలను. అంటే ప్లీజ్ టెండర్ ఎగ్జాక్ట్ చేంజ్. వెళ్ళి చిల్లర తీసుకురా, వెళ్ళు. అలా అనకండి. సారీ అంకుల్, ప్లీజ్ ఇవ్వండి. నాకు చాలా ఆకలేస్తోంది. నేనేమి మామూలుని కాను. నా హుండీ నిండా ఎప్పుడూ డబ్బులుంటాయి. నా పేరు చింది చాన్ చిల్లరా. ఈసారి కొట్టేసిన చిల్లరతో ఏదైనా మంచి వస్తువు కొనాలి. ఈ వాటి బెస్ట్ డీల్ ఇదే. టీవీనా? వద్దు వద్దు. మొబైలా? ఇది వద్దు. కూలర్సా? నా దగ్గర ఉన్నదే బాగుంది. మసాజ్ చైర్, ఇది బాగుండేటట్టుందే. రోజంతా మసాజ్ చైర్ లో కూర్చుని మసాజ్ చేయించుకుంటూ చిల్లర కాజేస్తూ ఉండొచ్చు. పకేలా, ఇవాళ నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది. భూతం బాస్ గారి డ్రెస్ ని నువ్వే ఉతికారేవా ప్లీజ్. నీ మాటలు నమ్మి నేను మూర్ఖుడిలా అన్ని పనులు చేస్తే బానే ఉంటుంది. టకేలా, బాస్ ఈ పని ఇద్దరిని చేయమన్నారు. త్వరగా పని మొదలెట్టు. నా వల్ల కాదు, నాకు మూడ్ లేదు. నేను ఉతుకోను, నువ్వే ఉతుకు. నువ్వే ఉతకాలి. తీసుకో. నువ్వే కాదు, నిన్ను కొట్టి కొట్టి నాకు విసుకొచ్చేస్తుంది టకేలా. ఎలా ఉన్నావురా పకేలా బంగారం? త్వరగా బజ్జో నాన్న. ఓ పకిలా పకిలా, నా డ్రెస్ తీసుకురండి. ఇది ప్యాంటా లెక్క చీర ఎంత పొడవుగా ఉంది. ఈ జాకెట్ కూడా చిరిగిపోయింది. భూతం బాస్ కూడా మనల్ని వదిలిపెట్టరు. ఐఎమ్ డెడ్. అబ్బా, మీరిద్దరు ఎక్కడున్నారు? త్వరగా నా డ్రెస్ తీసుకురండి. దయచేసి వెంటనే ఆ పాపోమీటర్ ఆపండి. మనిద్దరం బాగా ఇరుక్కుపోయాం అనుకుంటా. అయ్యో, ఏం చేయలేదు తెలియట్లేదే. ఆలోచించాలి, ఆలోచించు. ఫాస్టర్ ఫాస్టర్ ఫాస్టర్. టకీలా పకీలా, మీ చెవులకి ఏదైనా అడ్డం పడిందా? ఇందాకటి నుంచి అరుస్తూనే ఉన్నాను. కనీసం పాపోమీటర్ శబ్దం కూడా మీకు వినిపించలేదా? మీరిద్దరు ఎందుకు పనికిరారు. సరే, నా డ్రెస్ ఎక్కడుంది?
అబ్బబ్బబ్బబ్బా! ఎంత పనిచేశారు! ఇద్దరు కలిసి బంగారం లాంటి నా డ్రెస్ చింపేశారు. చిన్న పని కూడా సవ్యంగా చెయ్యరు. నేను మీతో వేగలేక చస్తున్నాను. నా డ్రెస్ చిరిగిపోయింది. మీరు చేసిన ఈ తప్పుకి ఇవాళ మీ ఇద్దరికి శిక్ష తప్పదు. ఇవాళ మీరిద్దరూ ఈ అవతారంలోనే భూమికి పాప ప్రక్షాళనకు వెళ్ళాలి. బాస్ నాకు చాలా సిగ్గేస్తోంది బాస్. మాకు ఇంకా ఆప్షన్ ఏం లేదా? సరే, ఇది ఫుల్ అండ్ ఫైనల్. వద్దు బాస్, ఇందాక డ్రెస్ ఓకే. నా టైంని వేస్ట్ చేయకండి. నేను డ్యూటీ చేయాలి. పదండి. ఒక ప్లేట్ చోలే భటూరి ఇవ్వండి అంకుల్. వేడి వేడి చోళే భటోరే సిద్ధంగా ఉంది. బాబు, 18 రూపాయలు 65 పైసలు. 20 రూపాయలు తీసుకోండి. నాకు చేంజ్ ఇవ్వండి. ఇలా చూడు బాబు, నా దగ్గర ఇప్పుడు చిల్లర లేదు. రేపు ఆటోలో అడ్జస్ట్ చేసుకో. ఇదిగో. నాకు క్యాండీ వద్దు. మీరు ఇప్పటికే నాకు చాలా చేంజ్ తిరిగి ఇవ్వాలి, కానీ మీరు ఎప్పుడు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. మీ వల్ల అమ్మతో నేను తిట్లు తింటున్నాను. బాబు, వెనక బోర్డు ఉంది చూసావు కదా, దయచేసి సరైన చిల్లర తీసుకురావలేను అంటే ప్లీజ్ టెండర్ ఎగ్జాక్ట్ చేంజ్. వెళ్ళి చిల్లర తీసుకురా, వెళ్ళు. అలా అనకండి. సారీ అంకుల్, ప్లీజ్ ఇవ్వండి. నాకు చాలా ఆకలేస్తోంది. చిన్న పిల్లల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బు గుంజి తన ఆడంబరాలకు వాడుకుంటున్నాడా? వదలను. వీడు చిల్లర దొంగలా ఉన్నాడే. వాడు అలా చేయటం నిజంగా మహా పాపం. మనం వెంటనే అక్కడికి వెళ్లి వాడికి తగిన గుణపాఠం నేర్పిద్దాం. ఓకే, డామ్ డామ్ డామ్. పదండి, పాప ప్రక్షాళన చేద్దాం. ఇవాళ 101 రూపాయలే వచ్చాయి. వేరే దారి లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడే హుండీ త్వరగా నిండుతుంది. మసాజ్ చేరుకోవడానికి అప్పుడే డబ్బు వస్తుంది. సార్, ఒక మసాలా దోశ, ఒక ప్లేట్ సమోసా. 14 రూపాయల 5 పైసలు. ఇంకా 14 రూపాయలు 10 పైసలు. మొత్తం 30 రూపాయలు 15 పైసలు. నా దగ్గర చిల్లర లేదే. చిల్లర లేదా? సరే గాని ఈ రేట్లేంటి? 5, 10, 5 పైసలు, 15 పైసలు, 20 పైసలు ఆపేసి చాలా కాలం అయింది. చేంజ్ నా దగ్గర లేదు. అయినా మీరేంటి మమ్మల్ని ఇలా దోచేస్తున్నారు? నా వెనక ఉన్న బోర్డును కాస్త చూడవయ్యా. దయచేసి సరైన చిల్లర తీసుకురావాలను అంటే ప్లీజ్ టెండర్ ఎగ్జాక్ట్ చేంజ్. నా దగ్గర చిల్లర లేదు. మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే సరే, మాకు అక్కర్లేదు. పదరా, ఇంకెక్కడికైనా వెళ్దాం. హలో, నేనే చింది చాన్ చిల్లరని. నా మసాజ్ చైర్ని ఎప్పుడు డెలివరీ చేస్తారు? ఈ పాత చైర్లో కూర్చుంటుంటే నాకు ఒళ్ళు నొప్పులు పెడుతున్నాయి. ఆలస్యం చేయకుండా త్వరగా పంపించండి. గుడ్ మార్నింగ్ చిల్లర సార్. మీ ఎదురు చూపులు ఫలించాయి. ఇదిగోండి స్వర్గం సింహాసనం. స్వర్గం సింహాసనమా? ఇది మీకు స్వర్గ సుఖాల్ని చూపిస్తుంది. అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? దీనికోసమే నేను ఇంతకు నుంచి ఎదురు చూస్తున్నాను. ఎలా ఉంది చిల్లర సార్? అద్భుతం, బ్రహ్మాండంగా ఉంది, సుఖంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎంత ఫాస్ట్గా ఉంది. కొంచెం స్పీడ్ తగ్గించండి. ఇప్పుడు చూడండి, స్పెషల్ మసాజ్ ని మేము మీకోసం అందించబోతున్నాం. దీని పేరు మసాజ్ కబాబ్. బాడీలో ఒక్క పార్ట్ వదలకుండా కబాబ్ చేసేస్తుంది. బాడీని కబాబ్ చేసేస్తుందో? పేరు వింటేనే భయంగా ఉంది. ముందు దీన్ని ఆపండి, ఆపండి. అసలేనది చాలా వీక్ బాడీ. ఇది నాకు మసాజ్ చేస్తుందా లేక నన్ను ఉతిగా ఆరేస్తుందా? ఇది మా కొత్త ఫీచర్ అండి. బుర్రకి మాలేష్. తగదిన్ దిన్నా, తగదిన్ దిన్నా, తగది తగది తగది. ఏంటి బాబు ఇది తగదిమిత పాడుతున్నారు? మసాజ్ చైర్ లేనప్పుడే నేను బాగుండేవాడిని. నాకు ఈ మసాజ్ చైర్ వద్దు, దీన్ని తీసుకెళ్లిపోండి. ఇందులో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి సార్. మసాజ్ చైర్ కంప్లీట్ డెమో ఇవ్వకుండా మేము ఇక్కడి నుంచి కదలం. దీని పేరు ఏనుగు కాల థెరపీ. ఎవడిది? ఏను కళ్ళ థెరపీనా? నాకు వద్దు. నాకు ఈ మసాజ్ చైర్ వద్దు. ఇక్కడి నుంచి దీన్ని తీసుకెళ్ళిపోండి. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
ఇక్కడ ఏం జరుగుతోంది? కుర్చీ ఎప్పుడు మనిషిలా మారింది? మనిషి కాదు, భూతం. భూతం బాస్. ఏంటి భూతమా? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. భూతాలా? అరిటాకులు చుట్టుకున్న భూతాలా? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకని భయపెడుతున్నారు? నువ్వు ఒక పాపివి. నువ్వు టాలీవుడ్ విలన్ కి కాపీవి. చిన్నపిల్లలకి చిల్లరివ్వకుండా మోసం చేస్తున్నావా? కానీ మా నుంచి తప్పించుకోలేవు. అన్యాయంగా అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నీ విలాసాలకి దుబారా ఖర్చులకి వాడుకుంటున్నావా? నాకు చిన్నతనం గుర్తొస్తోంది. నా దగ్గర కూడా ఇలాంటి హుండీ ఉండేది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ భూతాల బారి నుంచి ఎలా తప్పించుకోవాలి? భూతం భూతం కాపాడండి, నన్ను ఇందులోంచి బయటికి తీయండి. జీవితంలో ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను, క్షమించండి. ఇంకెప్పుడు చిల్లర ఉంచుకోను. నేను మారిపోయాను. ఈ హుండీ మీద ఒట్టు. బాస్, మన చిల్లర సార్ చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నట్టున్నారు. అయితే ఇక్కడి నుంచి బయలుదేరు. ఇంకెప్పుడైనా తప్పు చేస్తే నీ అంతు చూస్తా. రేపటి నుంచి 1 నెల రోజుల వరకు క్యాంటీన్ లో పిల్లలకు ఉచితంగా భోజనం పెడతాను. ఇంకా స్పెషల్ గా స్వీట్స్ కూడా పంచుతాను. అవును, ధన్యవాదాలు భూతం బాస్. ఖాళీగా ఉన్న నా బుర్ర అనే బండిలోకి మెదడు అనే పెట్రోల్ పోసినందుకు థ్యాంక్స్. బాస్, మమ్మల్ని కూడా క్షమించండి. మా డ్రెస్ మాకు ఇచ్చేయండి. ఇప్పుడు నాకు మూడ్ లేదు. రేపు దీని గురించి మాట్లాడదాం. బాస్